ప్రతి నెల మొదటి తారీఖున పేదల సేవలో పెన్షన్స్ ఇవన్నీ ఇవ్వడమే కాకుండా ప్రతి ఒక్కరూ పేదవాళ్ళతో మమేకం కావాలనే ఉద్దేశంతోనే ఈ పేరు తీసుకొచ్చాం. నేను చాలా వెల్ఫేర్ కార్యక్రమాలు చేశాను, కానీ ఈ పేరు పెట్టి ఇప్పటికి 15 సార్లు ప్రతి నెల మొదటి తారీఖున పేదల దగ్గర పోయినప్పుడు ఉండే తృప్తి నా జీవితంలో ఎప్పుడూ లేదని చెప్పి మరొకసారి ఎమ్మెల్యేలు ఇన్వాల్వ్ అవుతున్నారు, మంత్రులు ఇన్వాల్వ్ అవుతున్నారు, నాయకులు కూడా అందరూ కూడా కలిసి వెళ్తున్నారు. అయితే దీని పూర్వాపరాలు ఒకసారి చూస్తే ఇప్పుడే విష్ణుకుమార్ రాజు గారు చెప్పిన నెక్స్ట్ స్లైడ్. గత ప్రభుత్వ విధానాలతో అన్ని వర్గాలు, అన్ని విభాగాలు, అన్ని ప్రాంతాలు దెబ్బతిన్నాయి. ఒక పక్క అసమర్థత, ఒక పక్క అవినీతి, ఇంకొక పక్క విధ్వంసం. ఆ రోజు మేమందరం ఆలోచించినప్పుడు మిత్రులు పవన్ కళ్యాణ్ గారు, అదే మరి బీజేపీ 3 పార్టీలు కలిసి ఒక అవగాహనకు వచ్చి ఎన్నికలకు వెళ్ళాం. ఆ రోజు మేము చెప్పింది అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన ద్వారా రాష్ట్ర పునర్నిర్మాణం చేస్తాం అని చెప్పి ఎన్నికలకు వెళ్ళాం అధ్యక్ష. అదే మరి ఎన్నికల సమయంలో సూపర్ 6 పథకాలు ఇచ్చాం, ఎలక్షన్ మేనిఫెస్టో చెప్పాం, నాడు చెప్పాం, నేడు చేస్తున్నాం. సూపర్ 6 సూపర్ హిట్ అయిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. ఈరోజు మళ్ళీ ఒకసారి మీరు చూస్తే ఆటో డ్రైవర్ సేవలు ఈ కార్యక్రమంలో ఆ రోజు చెప్పాం. ఇటీవల కాలంలో స్త్రీశక్తి ఇచ్చినప్పుడు ఆటో డ్రైవర్స్ కూడా కొంత ఇబ్బంది కలిగిందని వారు ముందుకు వచ్చే పరిస్థితికి వచ్చారు. ఈ ప్రభుత్వం అందరి ప్రభుత్వం, ఈ ఎన్డీఏ ప్రభుత్వం అందరి ప్రభుత్వం, అన్ని ప్రాంతాలు అందరూ ప్రజలు కూడా సుఖ సంతోషాలతో ఉండాలనే ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నాం. అందుకే అధ్యక్ష ఈరోజు రేపు 4వ తారీఖు అక్టోబర్ మొదటి తారీఖున పేదల సేవలో కార్యక్రమం ఉంది, అక్టోబర్ 2 ఉంది. కాబట్టి స్కీమ్ లాంచ్ని 4 అక్టోబర్ 4 గంటలకు చేస్తున్నామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. స్కీమ్ యొక్క డీటెయిల్స్ మీరు చూస్తే 15,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఆటో డ్రైవర్కి ఇస్తాం. ఎవరైతే ఆటో డ్రైవర్స్, మ్యాక్సీ క్యాబ్స్, మోటార్ క్యాబ్స్ డ్రైవర్స్ ఉంటారో వారందరికీ కార్యక్రమం వర్తింపజేస్తాం. ఇంకొక పక్కన టోటల్గా 3,23,375 మంది అప్లికేషన్స్ పెట్టారు. అందులో ఎలిజిబిలిటీ అనేది చూసిన తర్వాత 2,90,234 మంది ఎలిజిబుల్ అయ్యారు. అయితే ఈరోజు ఎవ్వరికి కూడా ఈ రాష్ట్రంలో జెన్యూన్గా ఆటో డ్రైవర్గా ఉండే వ్యక్తి ఎవ్వరూ నష్టపోకుండా 100కి 100% అందరికి ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని చెప్పి మరొకసారి చెప్పేస్తున్నాం. ఇంకొక పక్కన ఎవరైనా సరే దీంట్లో లేకపోతే ఇమ్మీడియట్గా గ్రీవెన్సెల్కి ఇస్తాం. మీరు చెప్పండి, 100% స్టాచ్యురేషన్ ఇచ్చే బాధ్యత మాది. ఇంకొక పక్కన దేశ ఎవరైనా పెండింగ్ చలాన్స్ కానీ ఫిట్నెస్ సర్టిఫికెట్స్ కానీ ఇబ్బంది ఉంటే అవి మీరు క్లియర్ చేసుకోండి. క్లియర్ చేసుకుని నెక్స్ట్ మినిట్లో మీకు ఆటో డ్రైవర్ సేవలో ఈ 15,000 రూపాయలు వస్తుందని చెప్పి కూడా మీ అందరికి హామీ ఇస్తున్నాను. ఇంకొక పక్కన దేశ ఇవన్నీ కూడా గ్రీవెన్స్ కూడా వాట్సాప్లో పెట్టాం. ఈ కార్యక్రమం కింద మొత్తానికి 435,35 రూపాయలు కేటాయించాం. అతి పెద్ద కార్యక్రమం. ఇంత మునుపు అయితే 12,000 ఇచ్చేవారు, నేను 15,000 రూపాయలు ఇస్తామని చెప్పిన మాట ప్రకారం 15,000 రూపాయలు ఇచ్చే ప్రభుత్వం ఈ ప్రభుత్వం. అదే మరి 4 అక్టోబర్ తారీఖున కూటమి నాయకులు అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని ఇనాగరేట్ చేస్తామని చెప్పి కూడా మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తున్నా, ఆటో డ్రైవర్స్కి అందరికీ తెలియజేస్తున్నా. అదే మరి అధ్యక్ష నెక్స్ట్ కార్యక్రమం దీంట్లో మీరు చూస్తే అన్ని కమ్యూనిటీస్ ఉన్నాయి. బ్యాక్వర్డ్ కమ్యూనిటీ 1,61,760 మంది. ఏ కార్యక్రమంలో కూడా మీరు చూస్తే పేదరికం,
అదే సమయంలో వాళ్ళకుండే ఒక్కొక్కసారి చేతి వృత్తులు కుల వృత్తులు అన్నీ ఉంటాయి. ఆ కన్సిడరేషన్ ప్రకారం ఈ కార్యక్రమాలు ఉంటాయి. రైతులకైతే మన అన్నదాత సుఖీభవ వస్తుంది. బ్యాక్వర్డ్ క్లాస్ ఒక్కటే 1,61,720 మంది ఉన్నారు. షెడ్యూల్డ్ క్యాస్ట్ 70,578 మంది ఉన్నారు. కాపు 25,694 మంది ఉన్నారు. షెడ్యూల్డ్ ట్రైబ్ 13,410. రెడ్డిగూడ రెడ్లు అయితే 7,023. ఈబీసీస్ 4,190. మైనారిటీస్ 3,968. కమ్మాస్ కూడా క్యాస్ట్ వారిగా 2,607. క్షత్రియ 520. బ్రాహ్మణ్ 363. ఆర్యవైశ్య 121. మొత్తం కలిసి 2,90,234 మంది ఎలిజిబుల్. టోటల్ స్కీమ్ 435,35,10,10,000 రూపాయల దిశ. ఇది ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వం ఆటోమొబైల్ ఇండస్ట్రీ పైన కానీ డ్రైవర్స్ పైన శ్రద్ధ పెట్టాం. దానికోసమే ఈ కార్యక్రమాన్ని ఇస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. నెక్స్ట్ అధ్యక్ష, నెక్స్ట్ కార్యక్రమం మీరు చూస్తే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్. నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ టైం అధ్యక్ష జూలై 1 ఆర్డర్స్ ఇచ్చాం 2024. ఓల్డ్ ఏజ్ విడో ఈ